నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా. సో అదేనండి, ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా పిల్లల యొక్క సిల్వర్ ఐటమ్స్ అనమాట. సో నేను ఫస్ట్ నా సిల్వర్ ఐటమ్స్ అంటే పూజ సిల్వర్ ఐటమ్స్ చేసినప్పుడు వ్యూస్ అయితే 1000 దాటినాయండి. చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు ఫస్ట్ టైం అనమాట 1000 వ్యూస్ దాటడం వీడియోస్. నియర్లీ ఇప్పుడు నేను ఛానల్ పెట్టి ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1 కదా. సో నిన్నటితో అంటే ఆగస్టు 30తో అయితే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఛానల్ పెట్టి. సో ఇంతవరకు నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఈ 1 ఇయర్లో నేనైతే 800 వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేయగలిగాను. సో అది కూడా మీకు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో 800 వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేశాను. సో దీని గురించి ఇంకొక వీడియో అయితే చేసుకుందామండి. సో ఇప్పుడైతే మా పిల్లల సిల్వర్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు, చాలా చిన్ని కలెక్షనే. కాకపోతే నా హ్యాపీనెస్ అనమాట మీతో షేర్ చేసుకోవడం అంతే. సో ఇంతకీ వినాయక చవితి మీరు అందరూ ఎలా చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే అన్నీ తెచ్చేసుకున్నాను కానీ సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. సో మీ అందరికీ తెలుసు కదా, సో లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అందువల్ల నా సెలబ్రేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. ఎందుకు అర్థం కావట్లా. 2 ఇయర్స్ నుంచి అయితే వినాయక చవితి చేసుకోలేకపోతున్నాను. ఏదో ఒక కారణం, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇయర్ అయినా భగవంతుడు నా మీద, ఆ విఘ్నేశ్వరుడు నా మీద కంపల్సరీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను వినాయక చవితి గ్రాండ్గా చేసుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు 1 ఇయర్ అలాగే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 1 ఇయర్ లోపు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేసారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అస్సలు ఆలస్యం చేయొద్దండి. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. అదే మా పిల్లల సిల్వర్ ఐటమ్స్ అయితే మీకైతే ఫస్ట్ చూపించేస్తాను. సో ఇద్దరికి పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు, చాలా చాలా చిన్ని కలెక్షన్ అనమాట. సో ఇట్లా అయితే నేనైతే ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటానండి, కొంచెం పెద్దవి. ఎందుకంటే నేను ఇవి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను మా బాబు పుట్టినప్పుడు. సో మీషోలో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ ఒక 4-5 వచ్చినాయి. సో ఒక్కొక్క దానికి యూజ్ చేస్తున్నాను అనమాట. ఒకటి నా జ్యువెలరీకి, ఒకటి మా పాప జ్యువెలరీకి, ఒకటి ఇలాగా ఈ జ్యువెలరీ, ఇంకొక చిన్ని 2 బ్యాగ్స్ ఉన్నాయి. సో అవి కూడా జ్యువెలరీకే నేను పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే టంటడ్ ఆయిల్ నేనైతే ఓపెన్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి మా బాబుని చూపిస్తాను. సో ఇదిగోండి మా బాబుది. సో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను, చాలా దగ్గరగా నేను చూపిస్తున్నాను మీకు. సో వీడియో నేను వాయిస్ ఓవర్ అదే మీకు ఇట్లా వీడియో క్లారిటీగా చూపిస్తూ దగ్గర నుంచి నేనైతే వీడియో వాయిస్ ఇస్తూ ఉంటాను. చూద్దాం, నా ఫేస్ చూపించకుండా ఇదొకటే దగ్గరగా చూపిద్దాం మీకు. సో చూసారు కదండి, ఇదైతే మా బాబు అన్నప్రాసనకి మా మమ్మీ వాళ్ళైతే పెట్టిందనమాట ప్లేటు. సో మా మమ్మీ కొంచెం ఇట్లా డిజైన్ టైపు, మరీ పెద్ద కంచమేం కాదు, టిఫిన్ ప్లేట్ టైప్ అనమాట. సో ఇదిగోండి, ఇది వచ్చేసి వెయిట్ కూడా మీకు తెలిసిపోతుంది, 93 గ్రామ్స్, అంటే 9 తులాలు 3 గ్రాములు, అంటే 10 తులాలకి ఒక 7 గ్రామ్స్ తగ్గింది అంతే. సో 9 తులాలు 3 గ్రాములు అనమాట ఇది. సో ఇక్కడైతే ఎలిఫెంట్స్, అంటే చిన్న ఎలిఫెంట్స్ మీరు చూడొచ్చు. ఇంకోండి ఎలిఫెంట్స్. సో ఈ ఎలిఫెంట్స్ ఇట్లా మనకి 3 వచ్చినాయి ఎలిఫెంట్స్. సో ఈ ఎలిఫెంట్స్తోనే మనకి ఈ ప్లేట్ అయితే నుంచుంటుందన్నమాట. సో ఈ చుట్టూరు కూడా ఇట్లా డిజైన్ అయితే వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. ఈ చుట్టూరు సేమ్ ఇదే డిజైన్ ప్లేట్ అంతా కూడా లోపల. సో ఇట్లా ఒక ఫ్లవర్ టైప్ ఇలా ఇచ్చి, పెద్ద చెక్కుడు గట్టే ఏం కాదండి. సో మా బాబుకి ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పటికీ ఇంకా ఇది ఇంతలా ఫ్రెష్గా ఉందంటే
పెద్ద చెక్కుడు గట్ట ఏమీ కాదు, ఓన్లీ డిజైన్ అంతే. ఇది పెద్ద చెక్కుడు అవి కాదు, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఓన్లీ అట్లా డిజైన్, పైన డిజైను. సో ఇదైతే కంచం అనమాట. సో సారీ, ప్లేట్. ఇట్లా మీకు నిలిపించి చూపిస్తాను. సో ఇట్లా ఇదిగోండి, ఎలిఫెంట్స్తోనే ఇట్లా నుంచుంటుంది ప్లేట్ అంతా కూడా. సో బాబు ప్లేట్ అయితే ఇదనమాట. తర్వాత వచ్చేసి వాడి గ్లాస్ ఇది. సో ఇదైతే వాడి గ్లాస్, ఇది కూడా ప్లెయిన్ గ్లాసే. మేము ఏదైనా సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నామంటే ప్లెయిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. మీరు ఆల్రెడీ నా పూజ ఐటమ్స్ చూసినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. ఎక్కువ మేము ప్లెయినే ప్రిఫర్ చేస్తాం. సో ఇది కూడా ఇక్కడ వెయిట్ ఉంది. ఇదైతే 2.5 తులాస్ అనమాట, 2.5 తులాలు. 26 అండి ఇది. సో 26 అంటే 4 గ్రాములు తక్కువ 3 తులాలకి. సో 4 గ్రాములు తక్కువ 3 తులాలు అనమాట. అంటే ఓవరాల్గా దానికి ఒక 7 గ్రామ్స్ తగ్గినాయి కదా 10 తులాస్కి. ఇది ఒక 4 గ్రాములు తగ్గినాయి. అంటే టోటల్గా 2 కలిపి 1 తులం తగ్గినట్లు. అంటే టోటల్గా 2 మీకు ఎలా చెప్పాలంటే, సో టోటల్గా ఇది 12 తులాలు అనమాట. ఇట్లా ఈ ప్లేటు ఇది కలిపి ఇలాగా 12 తులాలు. సో వాడి బర్త్డే సారీ వాడి అన్నప్రాసనకి అయితే మా మమ్మీ వాళ్ళు తెచ్చింది ఇదనమాట. తర్వాత వచ్చేసి స్పూన్ అండి. సో వాడి స్పూన్ ఇది కూడా. సో ఇది వాడి స్పూను. ఇది వచ్చేసి 1.5 తులం స్పూన్ అండి, 1.5 తులం స్పూను. ఇది కూడా పెద్ద వర్క్ ఏం కాదు. సో చూసారు కదా, సింపుల్గా ఇట్లా గీతలు వచ్చినాయి అంతే. 1.5 తులం స్పూన్ ఇది కూడా. సో ఇది మొత్తం ఇట్లాగా. ఇది అయితే వాడు అన్నప్రాసనకి మా అన్నయ్య మనీ ఇస్తే దాంతో కొనను అనమాట. ఇది మా మమ్మీ విడిగి 2 తెచ్చారు. వాడు అన్నప్రాసనకి మా అన్నయ్య మనీ ఇస్తే ఈ స్పూన్ కొనేసాను. అప్పుడు ఇంకెట్లా సెట్ కింద ఉంటుంది కదా అనేసి. సో ఇలా అనమాట. గ్లాస్ కూడా పెద్ద ప్లెయినే, మీకు వర్క్ ఏం కాదు, జస్ట్ చేతులు అట్లా గీతలు అంతే. ఇక్కడ ఒక్కటే కొంచెం ఇట్లా డబల్ లాగా అంతే, అంతకుమించి ఏమీ కాదు. సో తర్వాత వచ్చేసి వాడి కడియాలండి ఇవి. సో వాడి కడియాలు, నాకు ఫస్ట్ బాబు కదా మీ అందరికీ తెలుసు. సో వాడి కడియాలు ఇవి. ఈ కడియాలు అయితే వాళ్ళ పెద్దమ్మమ్మ పెట్టిందనమాట. సో ఇవి కడియాలు అంటే మా పెద్దమ్మ పెట్టారు. సో ఇవి కడియాలు. ఈ వెయిట్ గట్ట నాకు తెలీదు. సో మా పెద్దమ్మ తెచ్చారు, అడగడం బాగోదు కదా అనేసి నేను వెయిట్లు గట్ట ఏమీ అడగలేదు అప్పుడు. ఇవైతే వాడు అసలు యూజ్ చేయలేదండి, మా పాప యూజ్ చేసింది ఎక్కువ. సో ఇవైతే కడియాలన్నమాట. ఇవి కూడా వాడియే. తర్వాత వచ్చేసి ఇదండి, ఇదైతే వాడి ఆంజనేయ స్వామి బిల్ల, సిల్వర్ ఆంజనేయ స్వామి బిల్ల అనమాట. వాడిది చిన్నప్పటిది అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి కట్టాము, ఇది కొంచెం అంటే తప్పటి కింద అయిపోయింది అనేసి. సో ఇంకా మార్చడం ఇష్టం లేక చిన్నప్పటి కదా గుర్తుగా అట్లా ఉంచేసాను అంతే. ఇదొకటి వాడిది. సో ఇప్పుడు మా పాప అన్నప్రాసన్నదండి ఇది. మా పాప అన్నప్రాసనకి మా అమ్మగారు తెచ్చారు ఇది. సో మా పాప అన్నప్రాసన బౌల్. నేను ఏంటంటే బాబుకి అలాగా ప్లేట్ తెచ్చావు కదా, పాపకి బౌల్ తే అనేసి నేను బౌల్ అయితే తెమ్మన్నాను. ఈ బౌల్ వచ్చేసి 10 తులాలండి. ఈ బౌల్ అయితే 10 తులాలు. సో చూసారు కదా, ఇక్కడ ఇది కూడా పెద్ద డిజైన్ గట్ట ఏమీ కాదు. ఈ పైన ఇట్లా చూసారు కదా, ఇట్లా చక్కగా ఏదో ఒక చాప టైపు వర్క్ కింద ఇది. సో ఇట్లా పెద్ద వర్క్ ఏమి కాదు, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. లోపల కూడా చూసారు కదా, ఆ పైన వరకే లోపల ఆనమా పడినట్టు అంతే, ప్లెయినేనండి. ఇవి కూడా సేమ్ అంతే, ఎలిఫెంట్సే. సో 3 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇంకా ఆ ప్లేట్ మీద ఈ ఎలిఫెంట్స్ అయితే ఇంకా చక్కగా మీకు అంటే వీటి మీద ఒక దుప్పటి కప్పినట్లు. సో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఇది కూడా అంతేనండి ఇట్లా. సో చూసారు కదా, వీటి మీద ఇలా దుప్పటి కప్పినట్లు గట్ట ఎట్లా ఉన్నాయో. సో ఈ ఎలిఫెంట్స్ థీమ్ బాగుంటుంది, ఈ ఎలిఫెంట్స్ అనమాట. సో ఈ ఎలిఫెంట్స్ ఇవి కూడా ఇట్లా నిలబడతాయి. సో ఈ ఎలిఫెంట్స్ మీరు గమనించారా, ఇవి కొంచెం అంటే వీటికి దుప్పటి కట్ట ఏమీ లేదు, ఇవి కొంచెం చిన్న ఎలిఫెంట్స్ టైప్ అనమాట. ప్లేట్ వచ్చేసి ఇవి అయితే బాగా తెలుస్తుంది. మా పాప గిన్ని ఎలిఫెంట్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ తొండం కూడా గీతలు, ఇవి ఈ కళ్ళు
వీటి మీద ఇట్లా దుప్పడేదో కప్పినట్లు అంటే సో ఇదంతా కూడా బాగా హైలైట్గా తెలుస్తుంది అనమాట ఈ ఎలిఫెంట్స్. సో ఇదొకటి మా పాప బౌల్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి మా పాపవి ఇవ్వండి బ్యాంగిల్స్. సో దాని రియల్ ఫంక్షన్కి బ్యాంగిల్స్ అనమాట. ఇవి గిఫ్ట్ వచ్చినాయి, వాళ్ళ చిన్న నాన్నమ్మ గారు అయితే తెచ్చారు ఇప్పుడు ఇవి. సో ఇవైతే గాజులండి చక్కగా. సో వేసుకుంటలేదు మా అమ్మాయి, వేసుకోమంటే అన్నీ పక్కన పెడుతుంది మా పాప అయితే. జస్ట్ ఇప్పుడు 3 ఇయర్సే కదా, పాడేస్తుంది అనేసి ఒక భయం కూడా. ఈ మధ్యన గాజులు అవి తీసేసి పాడేస్తుంది, అందుకే నేను వేయట్లేదు అనమాట. సో ఇవన్నమాట. ఇక్కడైతే చిన్న చిన్న ఇలా మిక్కీ మౌస్లు వచ్చినట్లు ఒక్కొక్క దానికి 2 మిక్కీ మౌస్లు ఇట్లా. సో ఇవి మా పాపవి. సో తర్వాత వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా మా పాప పట్టీలే. సో ఇవి మీకు కింద వేసి చూపిస్తాను. ఇది అంటే ఫ్యాన్సీ టైప్ పట్టీలు అనమాట ఇవి. ఇట్లా హార్ట్ వచ్చి చక్కగా ఈ హార్ట్కి ఇట్లా వర్క్, ఇట్లా కళ్ళు అన్నీ వచ్చినాయి అనమాట. ఇవి ఏంటంటే ఫ్యాన్సీ పట్టీల టైపు. సో ఇవి ఫ్యాన్సీ పట్టీల టైప్ అండి. ఇవైతే దానికి లూజ్ అయిపోయినాయి పాపం, నాకు సరిపోవట్లేదు. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, లేకపోతే నేను వాడేద్దాను అనుకోండి. సో నాకు సరిపోవట్లేదు. అవి అయితే ఫ్యాన్సీ పట్టీల టైపు. తర్వాత ఇవ్వండి. సో ఇవి కూడా మా పాపవే. ఇవి దిష్టి తగలకుండా దిష్టి పూసలు అంటారు కదా, సో అవి. ఇవైతే మా పాపకి రఫ్ అండ్ టఫ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా. చాలా ఇంకా 21వ రోజు పెట్టేసి అప్పటి నుంచి ఇంకా తీయలేదు. మొన్న రీసెంట్గానే దాని చేతిలో అయితే ఒకటి తెగిపోయింది. సో కాలు పాప మీద దుప్పడేదో పెట్టేసి గట్టిగా లాగేసింది అనమాట. సో ఇదొకటి ఉంది, ఇదొక్కటి ఉంది. ఇవిగోండి, ఇవన్నీ దాచాను అనమాట పూసలు. ఇవన్నీ గుచ్చిపిచ్చారనమాట. సో అన్నీ ఏది దాచాను, ఇంకోండి వైరు వీటి నుంచి పాపము విడిపోయింది అది. సో ఇవన్నీ కూడా నేను దాచాను. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న నల్లబోసు, అదే అప్పుడప్పుడు నా చుట్లు అవి అనమాట. సో తర్వాత ఇదైతే మా బాబు బ్రాస్లెట్ అండి. సో ఇది మా బాబుది సిల్వర్ అంటే బ్రాస్లెట్. అంటే ఫస్ట్ రాఖీ పండగకి మేము కొన్నామన్నమాట, గుర్తుగా ఉండిపోతుంది అనేసి. ఇందులో అయితే చిన్న పింక్ కలర్ మిక్కీ మౌస్ అయితే ఉంటుంది. సో మీకు లైటింగ్లో క్లారిటీ కనిపించట్లేదు, ఆ కళ్ళు ముక్కు అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ రాఖీ పండగకి రాఖీ కట్టించాను. అలాగే ఇలా వెండిది బ్రాస్లెట్ కూడా తీసుకున్నాం అనమాట, ఫస్ట్ది గుర్తుండిపోద్ది అనేసి. సో వాడి ఫస్ట్ బ్రాస్లెట్ అనమాట, వాళ్ళ చెల్లి రాఖీకి కట్టిన బ్రాస్లెట్ అనమాట ఇది. సో ఇదండి మా పిల్లల సిల్వర్ కలెక్షన్ అయితే. సో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేస్తారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్. అండ్ లాస్ట్లో మా పిల్ల డైలీ వేర్ పట్టీలు కూడా మీకు యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇదైతే మా అబ్బాయి వెండి మొలతాడనమాట. ఇది కూడా ఉయ్యాల ఫంక్షన్ రోజు మా మమ్మీ అయితే కొన్నారు బాబుకి. ఇదైతే 3 తులాలు. సో ఈ మొలతాడు సో మా అబ్బాయిది. ఇందాక వాడి గిన్నెలు అవి చూపించినప్పుడు ఇది మర్చిపోయాను అనమాట, లాస్ట్లో గుర్తొచ్చింది. ఇదైతే తాళం గుర్తండి, వెండిది. సో ఇదైతే ఒక 13-14 సంవత్సరాల కిందటిదనమాట ఇది. అంటే దగ్గర 2011లోనే ఎప్పుడో కొనుక్కున్నారు మా అమ్మగారు ఇది. నా పెళ్ళికి నాకు ఇచ్చేసారు, మా అమ్మగారు కొనుక్కున్నది ఇది. సో అప్పుడు వెండి మంచిది కదా, నేను ఇంకా మార్చలేదనమాట. సో మీకు లాస్ట్లో మా పాప పట్టీలు అయితే చూపిస్తారన్నాను కదండి. సో ఇవే అనమాట మా పాప పట్టీలు. సో ఈ మోడల్లో ఉంటాయి. అంటే మా పిల్లలు సిల్వర్ వ్లాగ్ కాబట్టి మొత్తం సిల్వర్ అంతా కూడా చూపించాలనేసి ఆ ఇంటెన్షన్తో చూపించాను అంతే. వీడియో నచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్.